ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్. అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్. ఇది రొట్టెలు చేస్తున్నా చూడండి, రొట్టెలు వీడియో పెడుతున్నాము. రొట్టెలు చేస్తుంది ఫ్రెండ్స్ మా మమ్మీ. చూడండి, రొట్టెల వీడియో పెట్టక చాలా రోజులు అయింది. కట్టెల పొయ్యి మీద రొట్టెలు. ఓకేనా ఫ్రెండ్స్? కాన్సెప్ట్ బాగుందా? కట్టెల పొయ్యి మీద రొట్టెలు. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగో ఇన్ని చేసింది చూడండి. ఒక బుట్టి నిండా రొట్టెలు అయినాయి, మెత్తగా అయినాయి. ఇది ఎంత మెత్తగా ఉన్నాయి చూడండి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయి. చాలా బాగున్నాయి రొట్టెలు. ఇన్ని రొట్టెలు అయినాయి. దీనికి కర్రీ ఏంటి చేయలేదా? కర్రీ కాలీఫ్లవర్ చేయాలేమో కదా. కాలీఫ్లవర్ చేయాలి ఫ్రెండ్, దీనికి బాగుంటుంది. కాలీఫ్లవర్ ఫ్రై. ఇదిగో కాలుస్తుంది రొట్టెలు. అందుకే వీడియో వేద్దామని చెప్పి పెడుతున్నాము. ఒకసారి చూడండి ఫ్రెండ్, లైకులు అన్నీ కొట్టండి ఫ్రెండ్, ఊక అన్నీ తీసేయకుండా లైక్ చేయండి. అబ్బా, ఎవరు లైక్లు కొట్టట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి పంచిపెట్టండి, 10 మందికి చెప్పండి, 10 మందికి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగో మా చిన్నోడు దింపిండు ఒక రొట్టె తీసుకొని తింటున్నాడు. బీపీ షుగర్లు అన్నీ కంట్రోల్ ఉంటాయి ఫ్రెండ్స్ రొట్టె తింటే. చపాతీ తింటే ఉండదు, కానీ రొట్టె తింటే మాత్రం ఆరోగ్యంగా ఉండవచ్చు. కానీ చేసేది కష్టం అబ్బా. రొట్టె తినడం మాత్రం ఈజీ. కష్టం ఇష్టంతో పంచుకుంటే ఏం కష్టం కాదండి, ఏది కష్టం కాదండి. కానీ పిల్లలకి రాదు కదా, అదే కష్టం అనిపిస్తుంది. ఇప్పటి వాళ్ళకు చపాతీ ఎక్కువ వస్తుంది, రొట్టెలు తక్కువ వస్తుంది. ఇది కాలుతుంది. పెంచి నిండా చేయమ్మా, పెద్ద రొట్టె చేయి, పెంచి నిండా చేయి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇట్లా రౌండ్గా కొట్టుకోవాలన్నమాట. కొట్టుకొని రొట్టెలు పెంచి మీద వేసుకోవాలి. పెంచి మీద వేసిన తర్వాత కొంచెం వాటర్ అంటియాలి. వాటర్ అంటించి కలుపుకోవాలి. చల్లకితోంది తీయాలి బా. ముందే కట్టెల పొయ్యి మీద రొట్టెలు మండుతుంది. ఇదిగో మంచి కాదండి. వేడి రొట్టెలు తిందాం రండి ఫ్రెండ్స్. రేపటి నుంచి ఇక రొట్టెలు చేయం, ఎందుకంటే ఈరోజు రాత్రికి అమ్మవారిని కూర్చోబెడతాం కదా. అమ్మవారిని కూర్చోబెడతాము. ఇంకా 9 days దీపాలు, 9 days పూజలు. ఇంకా రొట్టెలు చేయొద్దు 9 days వరకు. అందుకనేసి ఈరోజు చేస్తుంది మా మమ్మీ. ఒకసారి రొట్టెల వీడియో అన్న పెడదామని పెడుతున్నాం ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగో పొగలు వేస్తూ ఉంది పొయ్యి. వర్షం వచ్చింది, బయట వాతావరణం చల్లగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో వాతావరణం మాత్రం చాలా కూల్గా ఉంది. వెదర్ చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఇదిగో చెట్లు, మల్లెపూల చెట్టు చూడండి, చెట్టు ఎంత బాగా అయిందో. మామిడాకు చెట్టు, ఇక సన్నజాజులు, ఇది ముల్జాజి పూలు, ఇదిగో చింతపూల చెట్టు, ఆ తర్వాత జామ చెట్టు. ఫుల్ జామకాయలు కూడా అయినాయి ఫ్రెండ్స్. ఇదిగో పైన 2 అయినాయి, కింది నుండి కూడా ఫుల్ అయినాయి. అదిగో చింతపూల చెట్టు, ఇది కూడా జామ చెట్టు. జామకాయలు అయితే ఫుల్ విపరీతంగా. బాబు ఏం కాయలరా బాబు, ఈరోజు మాత్రం చాలా అయినాయి ఈసారి. మీ ఊరు సైడ్ వర్షాలు వస్తున్నాయా ఫ్రెండ్స్? బాగుంది కదా ఫ్రెండ్స్, బిల్డింగ్ చాలా బాగుంది. ఇదిగో మా ఇల్లు ఇది. ఒకసారి లైక్ వేసుకోండి అబ్బా, ఇంటికి లైక్ వేసుకోండి. ఓకేనా? ఇదిగో ఇది రింతావనం, ఇదిగో ఇది ఆలోవెరా,
అలోవెరాకి ఎందుకో ఇట్లా వచ్చింది పైన చెట్టు. ఎందుకు వచ్చింది అర్థమవుతలేదు. ముట్టుకోకరా ఎండిపోద్ది. ఇది మొత్తం అలోవెరాని. ఇది చిక్కుడుగాయ, పైన సన్నజాజులు గుండు మల్లెలు 2 ఉన్నాయి. ఇది మందారం, ఇదిగో ఇక్కడ మందారం, ఇదిగో మామిడి చెట్టు. ఇది మామిడి చెట్టు మాత్రం జబర్దస్త్ అయింది. ఇప్పుడు పూజకు అదే పెట్టాం ఫ్రెండ్స్. ఇది మందారం చెట్టు, ఇదిగో మందారం. ఈ 2 అల్లుకున్నాయి. ఈ అల్లుకున్న దాని మధ్యలో పిట్ట గూళ్ళు పెట్టినాయి. పెద్ద పెద్ద గూళ్ళు కూడా ఉన్నాయి దీంట్లోనే. ఆ గూళ్ళల్లో పిల్లలు కూడా ఉన్నాయి. ఏం చేస్తాం ఇంకా అవన్నీ బతకనని చెప్పేసి అట్లనే వదిలేసినాం. బతకాలే కదా అవి కూడా, మనం బతికినట్టు అవి కూడా బతకాలి. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ గంట టక్కుమని కొట్టండి. మేము పెట్టే నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంతవరకు వచ్చింది వీడియో. రొట్టె కాలుతుంది చూడండి. ఇదిగో రొట్టె వేడి రొట్టె అవుతుంది. ఇవి రొట్టెలు అన్నీ అయినాయి. రండి ఫ్రెండ్స్ తిందాం. ఎన్ని అయినాయమ్మా రొట్టెలు? 25 అయినాయి. 25 చేసింది ఫ్రెండ్స్. ఒక 1 అవర్లో 25. ఒక 1 అవర్లో 25 రొట్టెస్ చేసింది మా మమ్మీ. ఒకసారి లైక్ వేసుకోండి అబ్బా. రొట్టెల కన్నా ఒకసారి లైక్ వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగో కాలుతుంది, పొగలేస్తూ ఉంది, కాలుతుంది. సిలిండర్ మీద గ్యాస్ అయిపోతుంది ఫ్రెండ్స్. అందుకనేసి రొట్టెల పొయ్యి మీద చేస్తే బాగుంటుందని, కట్టెల పొయ్యి మీద రొట్టెలు అయితే కాన్సెప్ట్ కూడా బాగుంటుంది అనేసి చేసింది మా మమ్మీ. ఇప్పుడు క్యాబేజీ ఫ్రై చేసుకొని తినాలి ఇంకా వేడి రొట్టెలు. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి అబ్బా. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. పక్కన ఉన్న బెల్ గంట టక్కుమని కొట్టండి. మేము పెట్టే నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేసి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ చెప్పు. బాయ్.